బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. మంత్రి ఫరూక్ ను సన్మానించిన ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూర్ భాషా సంఘం నాయకులు. పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన అంటున్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలంటున్న రజక సంఘం నాయకులు. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారాన్ని అందజేసిన రామకృష్ణ విద్యా సంస్థల యాజమాన్యం. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ నాయకులు. సోనీ పెయింట్ షాప్ ను ప్రారంభించిన ఇంజనీర్ కిరణ్ కుమార్. దూదేకుల నూర్ భాషా సంఘం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి ఫరూక్ ను గురువారం ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూర్ భాషా సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆగస్టు 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తో దూదేకుల కుల సమస్యలపై చర్చించడం జరిగిందని, ఆ పిదప ముఖ్యమంత్రి వర్యులు మొన్న జరిగిన మైనార్టీ శాఖ సంక్షేమ సమావేశం నందు ముఖ్యమంత్రి దృష్టికి దూదేకుల కార్పొరేషన్ గురించి తెలియజేసి వెంటనే ముఖ్యమంత్రిచే ఆమోదింపజేసినందుకు డాక్టర్ బాబన్ ఆధ్వర్యంలో మంత్రిని దుశ్శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంఘం రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దస్తగిరి పర్ల, కౌన్సిలర్ జైనాబీ, మాజీ కౌన్సిలర్స్ మిద్దె చిన్న హుస్సేని, దస్తగిరి, దూదేకుల సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, కోశాధికారి హుస్సేనప్ప, నంద్యాల పట్టణ కార్యదర్శి ఆదం సాహెబ్, సీనియర్ నాయకుడు యాలూరు హుస్సేన్, గోస్పాడు నాయకులు హుస్సేని, ఎంపీటీసీ హుస్సేన్, తెలుగుదేశం నాయకులు లాయర్ బాబు, హుస్సేన్ మనోజ్, పరుపుల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ మాట్లాడుతూ, ఎటు కాకుండా ఉన్న దూదేకుల కార్పొరేషన్, దూదేకుల ఫెడరేషన్లను మైనార్టీ శాఖ కిందకు చేర్చి స్వయం ప్రతిపత్తితో నడిచేలా 100 కోట్ల బడ్జెట్ కేటాయించి దూదేకుల కార్పొరేషన్ చేయాలన్న మన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి స్వీకరించి ఆమోదింపజేయడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయమని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. భాషా కార్పొరేషన్ కార్పొరేషన్లో భాగంగా 50 మందికి ఏమీ చేయలేదు. ఇందులో బడ్జెట్ 5 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఇవరకు కూడా ఫెడరేషన్ కూడా శాంక్షన్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ 2016లో తర్వాత అప్పుడు కూడా మనకు 50 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫెడరేషన్ కార్పొరేషన్ రెండు ఉన్నాయి, ఏది కూడా ఉపయోగపడకుండా పోయింది ఈ తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ తయారు చేసి, అది కూడా బీసీ కార్పొరేషన్ లో లేకుండా మైనార్టీ వింగ్ లో తీసుకురావడానికి మన గౌరవనీయులైనటువంటి మన మంత్రివర్యులైన జనాబ్ ఫరూక్ సాబ్ గారి వాళ్ళ కృషి వల్ల ఈ ఇష్యూను మనం ఎప్రైజ్ చేసిన తర్వాత ఇవ్వడము, అది మైనార్టీ రివ్యూలో కూడా ఇది శాంక్షన్ చేయడం అనేది చాలా గర్వకారణం. మనకు చాలా చాలా ప్రయోజనకరమైనది. దానివల్ల దీనివల్ల ఎంతో మంది ఈ నూర్ భాష ఉద్యోగుల వాళ్ళు ఉపయోగపడతారు. రాష్ట్రమంతా చాలా అందరూ హర్షం వెలిగిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు మనం అంటే ఎంతో అభిమానంతో చేస్తున్నారు కాబట్టి మనం వారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, దూదేకుల వారు కూడా మైనార్టీలో ఒక భాగమని, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో దూదేకుల కార్పొరేషన్ను మైనార్టీ శాఖకు అనుబంధంగా తీసుకురావడం జరుగుతుందని, దీని ద్వారా అక్క చెల్లెలను, ఆడపిల్లలను చదువు పరంగా, ఆర్థిక పరంగా ఎదగడానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. అందరికీ ఒక మంచి శుభవార్త. మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే కార్పొరేషన్, ఫెడరేషన్ కావాలని చీల్చడం, దాంట్లో దాంట్లో సంస్కృతిని చీల్చడం, వీళ్ళు చీల్చడం అనేది బాగుండదు. కాబట్టి ఉదయం సంస్కృతికి సంస్కారం ఉండాలి. కాబట్టి అదే కూడా సాగాలని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన. కార్పొరేషన్ స్టేటస్ ఉంటుంది, ఫెడరేషన్ కన్నా కార్పొరేషన్ బెటర్. అది యాక్ట్ కింద ఉంటుంది, ఫెడరేషన్ కింద ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. అది సార్ కూడా ఫెడరేషన్
మనం పెట్టాం సార్ ఫెడరేషన్ అంటే వదిలే కార్పొరేషన్ బెటర్ దాని దట్ అని చెప్పి ఒప్పినాడు. కాబట్టి మనం చాలా చెప్పాం పనిచేసే ఉంది, చాలా పనిచేయాల్సి ఉంది, చాలా తక్కువ పని చేసాం. ఇంకా చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మసీదు సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు ఉన్నాయి, మరియు సమస్యలు ఉన్నాయి. దానికి కూడా ఆర్థిక సాయం ఇచ్చారు. పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. గురువారం నాడు స్థానిక నందమూరి నగర్ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను, స్టిక్కర్లను ఎన్ఎండి ఫయాజ్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కలిసి స్థానిక నాయకులు, అధికారులు ప్రతి ఇంటికి అందించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ 100 రోజులు పూర్తి చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో 64 లక్షల మంది సామాజిక పింఛన్దారులకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచడమే కాక 3 నెలల బకాయి కలిపి 7,000 రూపాయలు అందించామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, రాష్ట్రంలో 16,700 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించారని, దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని, ప్రతి నెల 1వ తారీఖుని ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నట్లు ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. ఈ 100 రోజులు మేము చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని అయితే పైప్ లైన్ లో ఉన్నాయి. పైప్ లైన్ అంటే ఇంకా దానిపైన వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు 7 కోట్లు ఈ నందమూరి నగర్కి శాంక్షన్ అయింది. అలాగే 3 కోట్లు ఏమో వైఎస్ నగర్కి శాంక్షన్ అయింది. ఇవన్నీ మేము మొన్న ఎలక్షన్లో తిరిగినప్పుడు చూసాం. నాగరాజన్న ప్రతి సందు తిప్పిండు. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్గా వచ్చేది మన వల్లే. మీరేదో పాపం వాళ్ళు రోజు వచ్చి డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే వాళ్ళ చేత, ఎవరి చేత కాదు. మనమంతా ఉన్న చెత్త అంతా డ్రైనేజ్లో వేస్తుంటాం. ఆ కవర్లన్నీ తీసుకొని డ్రైనేజ్లో వేస్తాం. వాళ్ళ పని కాదు అన్ని తీయడం, మన పని. మనం ఆ చెత్త అంతా దాంట్లో వేయకూడదు. అది నీళ్లు పోవడానికి ఆ డ్రైనేజ్ ఉన్నది. మన చెత్త అంతా తీసి ఆ చెత్త పుట్టలు వేసి వీళ్ళు వచ్చే వాళ్ళకి ఆ చెత్తలో వేయాలి. కానీ ఆ చెత్త అంతా దాంట్లో వేసి ఎవరు తీస్తారు? అందుకే మీ అందరు కోరేది అంటే మీరు చెత్త అంతా మీరు క్లీన్గా ఉండాలి. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని మనం పార్టీని గెలిపించుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు చాలా సంక్షేమాలు అందిస్తా ఉన్నారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా డిఎస్సిని ప్రకటించి ఉద్యోగాలు లేని యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతలో అడుగు ముందుకు వేశారు. ఇది చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే పెన్షన్ల విషయంలో కూడా ఒక్కసారిగా 3,000 ఉన్న పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి అందరికి 4,000 వచ్చేలాగా చేసి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 7,000 ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచి అవ్వ తాతలు వీళ్ళందరిలో ఆనందాన్ని చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 37వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ మామిడి ఉషారాణి, మామిడి నాగరాజ్ కుమార్, నంద్యాల టీడీపీ పట్టణాధ్యక్షులు మునియార్ ఖలీల్, కౌన్సిలర్ నాగార్జున, తాటికొండ బుగ్గరాముడు, ఉమాకాంతయ్య, లక్ష్మీనారాయణ, షేక్ షబీర్ బాషా, షేక్ ఖలీల్ బాషా, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, మరాఠీ సూరి, ప్రతాప్ రెడ్డి, శరత్, అడ్వకేట్ బాబురావు, తాటికొండ మహేష్, వెంకటస్వామి, ఇమాం హుస్సేన్, వడ్డే నాగేంద్ర, సత్యరాజు, రమేష్ రెడ్డి, దిలీప్ కుమార్, సౌభాగ్య, సుజాత, రాజేశ్వరి, మాధవి మరియు మున్సిపల్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొరల పెత్తందారీతనాన్ని ఎదిరించిన వీరమాత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లా రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు, అధ్యక్షులు మద్దిలేటి, సంజీవరాయుడు, తిరుపాలు, జంబులయ్య, కాశమయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, పెద్దబండ సీను, పోలూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ అలియాస్ చిట్టాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిందని, ఆమె చరిత్ర ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
నంద్యాల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే చాకలి ఐలమ్మ గారు మరి బ్రిటిష్ వారిని ఎదిరించి రజాకారులను ఎదిరించి ఆమె కుటుంబాన్ని బలైపోయింది. ఆమె భర్త, ఆమె మామ, మరుదులు అంతా ఆమె సాయుధ పోరాటంలో ఎర్ర జెండా పట్టి తుపాకీ చేత పట్టి మరి అట్టడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకుని ఐలమ్మ గారు నల్గొండ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ మరి అందరికీ లక్షల ఎకరాలు పొలం పంపిణీ చేసిన మహనీయురాలు. మరి జాతిలో పుట్టడం మాకు గర్వకారణము. దేశమంతకుట కూడా ఆమెను పోరాటాన్ని మరి ఎట్లా చైతన్యం చేసిందో అలాగే మా రజక పెద్దలందరూ రజక సంఘం వారు భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె విగ్రహాలు ప్రతి నియోజకవర్గంలో స్థాపించి ఆమె ఆశయాలు, ఆమె పుస్తకాలు అందరూ చదవాలని ప్రజలంతా ఆమె గొప్ప చరిత్ర ఆమెది. అన్నం లేని వారికి అన్నం పెట్టి మరి బలహీన వర్గాలను, హరిజన గిరిజన సామాజిక వర్గాలను మరి పెత్తందారులు వారిపై, వారి భార్యలపై, మహిళలపై దాడులు చేస్తే ఆమె తుపాకీ చేత పట్టి వాళ్ళను గుండెలు చీల్చి ఆమె పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ గారు. ఆమె విగ్రహాన్ని కూడా నంద్యాల పట్టణంలో మరి ప్రభుత్వం చేత మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని ఒక సెంటర్లో ఐలమ్మ విగ్రహాన్ని స్థాపించాలని మా కంకణం కట్టుకున్నాము. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు హెచ్ఐవి బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తారీఖు అనగా గురువారం హెచ్ఐవి పాజిటివ్ బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ కళాశాల చైర్మన్ ఆచార్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వెంకటరత్నం క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ మరియు దేవి శంకర్ గౌడ్ డిస్టిక్ మెడికల్ చెకప్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ బాధిత చిన్నారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని, ఆరోగ్య తీవ్రత గురించి సకాలంలో టెస్టులు చేయించుకొని మందులు వాడాలని హితవు పలికారు. హెచ్ఐవి పాజిటివ్ బాధిత చిన్నారులకు సమాజంలోని వ్యక్తులు మనమందరం వారికి చేయూతగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పడాలని అన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి, మ్యాక్సిమం 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఏఆర్టీ సెంటర్కు వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ గారితో మనం కలిసి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా, అంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రతి నెల వెళ్తే మరీ మంచిది. ఒకవేళ ఏదైనా ఇబ్బందులుండి ప్రతి నెల వెళ్ళలేని పక్షంలో కనీసం 3 నెలలకు ఒకసారి, 3 నెలల కంటే ఎక్కువ దాటకుండా చూసుకోండి. ఇది మ్యాక్సిమం 6 నెలల తర్వాత ఎగ్జెప్షన్ లేదు. మేమేం చెప్తున్నామంటే మీరు ఎక్కువ రోజుల పాటు ఎవరైనా ఏఆర్టీ సెంటర్కు రాకపోతే వాళ్ళకు మందులు ఇవ్వమని చెప్పండి, వాళ్ళనే రమ్మని చెప్పండి అని చెప్తున్నాం. ఎందుకు అంటే వచ్చినప్పుడు డాక్టర్ పరీక్షించి ఆ వ్యక్తికి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయా లేదా అని గమనించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తికి మనము ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓఐస్, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, అవకాశకర వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా మనం నయం చేసుకోవడం వల్ల మనకు ఈ హెచ్ఐవి, మన శరీరంలో హెచ్ఐవి క్రిముల సంఖ్య అధికంగా పెరగకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ నాయకులు నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ నాగరాముడు, ధనుంజయ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, అధ్యక్షులు భూమన్ శ్రీనివాసులు, బేతంచెర్ల సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్, గోస్పాడు సిపిఐ మండల కార్యదర్శి హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, సిపిఐ గోస్పాడు మండల నాయకులు జిలాని, గోకారి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్ధు, పట్టణ సిపిఐ ఐఐటియుసి నాయకులు, మహిళా సంఘం నాయకులు సుశీలమ్మ, మున్ని, సత్యనారాయణ, సుబ్బరాయుడు, హుస్సేన్సా, సాల మద్దిలేటి, మద్దయ్య, కిట్టు, దానం ఖలీల్, చాంద్ బాషా, కలాం బాషాతో పాటు
సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుళ్లు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నవని, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు పట్టణంలో పిల్లలను, మహిళలను, వృద్ధులను విచక్షణారహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నావని, అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పట్టణంలోని 42 వార్డులలో దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని, పట్టణ శివారు ప్రాంతాలైన నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లలో ఇప్పటికీ అక్కడ ఏమాత్రం మౌలిక వసతులు లేవని, వర్షాకాలం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికే రహదారుల్లో బురద, తేళ్లు, విషపురుగులతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారని, వారికి టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించి ఆ గృహాలను కేటాయించాలని అన్నారు. ప్రజల సమస్యలు నంద్యాల పట్టణంలో ఏ కాలనీలో ఏ సమస్య పరిష్కారం చేశారు, ఏ కాలనీలో డ్రైనేజ్ పూర్తి చేశారు, ఏ తాగునీటి సమస్య ఎంతవరకు పరిష్కారం అయిందని ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. మేము పబ్లిక్ సమస్యలు తీస్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా రాలేదు. మా టౌన్ పార్టీ సంబంధించిన కౌన్సిల్ లోకి జరిగేటప్పుడు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఎంత దూరం అంటే ఒకే రోజు నంద్యాల పట్టణంలో 32 మందిని కుక్కలు, వీధి కుక్కలు కొరికితే కూడా పట్టించుకునే పాపాన ఈరోజు ఈ ప్రజలు ఈ పాలక వర్గం ఉంది, అధికారులు ఉన్నారు. అందుకోసమే ఈరోజు సిపిఐగా 42 వార్డుల్లో పర్యటన చేశాం. 15 రోజుల నుంచి కూడా సమావేశం నిర్వహించాం. ప్రజలందరూ కూడా మేము చేశాం. అందుకోసమే ఈరోజు సమస్య న్యాయమైన సమస్య. నంద్యాల పట్టణంలో పేద ప్రజలకి నీళ్లు కావాలని, రోడ్లు కావాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కావాలని, ఇళ్ల స్థలాలు టిట్కో గృహాలు చేర్పించాలని, కుక్కల దోమల నుండి ప్రజలను కాపాడాలని ఈ ప్రజానికాన్ని పాలక వర్గాన్ని అడగడానికి ఈరోజు సిపిఐ తరఫున వచ్చాం. గురువారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస నగర్ నందు ఏర్పాటు చేసిన సోనీ పెయింటింగ్ షాప్ ను బిల్డర్ అండ్ ఇంజనీర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. నంద్యాల పట్టణం శ్రీనివాస్ సెంటర్ వాటర్ ట్యాంక్ దగ్గర సోనీ పెయింటింగ్ షాప్ ను బిల్డర్ అండ్ ఇంజనీర్ కిరణ్ కుమార్ బిర్లా ఓపస్ అనే కంపెనీకి చెందిన సోనీ పెయింటర్లను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. బిర్లా ఓపస్ ఫ్రాంచైజీని మొదటిసారిగా నంద్యాల పట్టణంలో ఓపెన్ చేయడం జరిగిందని సోనీ పెయింట్ ప్రొపరేటర్ మా భాష తెలిపారు. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు, మా ప్రియమైన కస్టమర్లకు మన బిర్లా ఓపస్ ఫ్రాంచైజీ నంద్యాలలో ఫస్ట్ సారిగా ఓపెన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో కానీ మనకు పెయింట్స్ 10% ఆఫర్ కూడా ఉంది కంపెనీ ద్వారా నుంచి. అందరూ కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తారని సోనీ పెయింట్స్ తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. బిర్లా ఓపస్ పెయింట్స్ అనేది అల్ట్రాటెక్ ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళది. ఇది ఆల్రెడీ సిమెంటు, టెక్స్టైల్స్, స్టీలు అట్లా అన్ని రంగాల్లో ఉంది. బిర్లా వైట్ సిమెంట్లో కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా పెయింట్స్ దాంట్లో ఎంటర్ అయింది. ఇది మంచి ఫ్రెండ్లీ షాపు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ డిస్ప్లే కానీ అన్నీ చెక్ చేసుకోవడానికి కానీ మంచి డిస్ప్లే సెంటర్ పెట్టినారు. ఇది నంద్యాలలో ఫస్ట్ షోరూమ్ బిర్లా ఓపస్ పెయింట్స్. ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. బిర్లా ఓపస్ టీం తరఫు నుంచి సోనీ పెయింట్స్ భాషా గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ స్టోర్ నంద్యాలలో. సో ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో అందరికీ పరిచయమైన గ్రూప్, పెద్ద గ్రూపు. సో ఇందులో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. టెక్స్టైల్స్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో ఫస్ట్ టైం మనము బిర్లా ఓపస్ బ్రాండ్, పెయింట్ బ్రాండ్లోకి ఆదిత్య బిర్లా గ్రూపు ఒక 5 నెలలుగా మనం ఇండియాలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, జనరల్గా ఒక పెయింట్ స్టోర్, నార్మల్ పెయింట్ స్టోర్కి ఇక్కడికి మీకు ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతోని ప్రశాంతంగా వచ్చి కూర్చొని మన పెయింట్ కన్సల్టెంట్ క్లియర్గా అతనికి సజెషన్స్ కానీ, అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్కి కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. షేడ్ కాంబినేషన్స్ కావచ్చు, పెయింటింగ్ సొల్యూషన్స్ కావచ్చు, పెయింటింగ్ సర్వీస్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్తోనే మేము ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాము. ఎమల్షన్స్ కావచ్చు, వుడ్ ఫినిషెస్, వాటర్ ప్రూఫింగ్, ఎనామిల్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు లభ్యమవుతాయి. మంత్రి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి ఫరూక్ ను సన్మానించిన ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూర్ భాషా సంఘం నాయకులు. పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన అంటున్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలంటున్న రజక సంఘం నాయకులు.
హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారాన్ని అందజేసిన రామకృష్ణ విద్యా సంస్థల యాజమాన్యం. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ నాయకులు. సోనీ పెయింట్ షాప్ ను ప్రారంభించిన ఇంజనీర్ కిరణ్ కుమార్. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.